తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పని చేయాలని మీరు అన్నట్టుగా నేను కమిట్మెంట్ ఇచ్చిన. వాస్తవానికి 123 జీవో కింద ఈ ప్రాజెక్టులో కూడా కొంత భూసేకరణ మేము స్పీడప్ చేసి ఒక 140 ఎకర్స్ తీసేసుకున్నాం. మిగతా 850 ఎకరాల కాన్సెంట్ రైతులు ధర ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకున్నది. రైతుకి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మీకు కూడా తెలుసు, ఆల్మోస్ట్ ధర ఫైనల్ అయింది. దురదృష్టవశాత్తు మన పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ, మీ అంటే మళ్ళీ మమ్మల్ని అన్నమంటావు, మన ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వెళ్ళి జీవో 123 మీద స్టే తెచ్చింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎవరు పోయినరు స్టేక్ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2013 ప్రకారం తప్పకుండా చేస్తాం, కానీ ఏమైందంటే ఇట్ విల్ టేక్ టైం. అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ పూర్తి కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో 2013 చట్టం వచ్చిన తర్వాత ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనేది ఈ దేశంలో జరుగుతలేదు. ఎక్కడన్నా జరిగితే అతి తక్కువ భూసేకరణ ఉన్న చోట, మినిమం ఉన్నటువంటి చోట కానీ మేజర్ ప్రాజెక్ట్స్ కానీ మేజర్ కెనాల్స్ కానీ జరిగేటువంటి పరిస్థితి లేదు. అదొక పెద్ద గుదిబండగా తయారైంది. ఇది ఒక తెలంగాణ కాదు, మీరు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు పోయి చెక్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈ రోజు కూడా దీని ఆలస్యాన్ని నిజంగా 123 జీవో ఇండుంటే నేను గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఈ పార్టీ చేసేటోను. ఇలా రెండే హడ్డిల్స్ ఉన్నాయి, రెండే ప్రధాన హడ్డిల్స్. ఒకటి పంప్ హౌస్ పని మొత్తం పెండింగ్ పడ్డది. గత ప్రభుత్వ హయాంలో 197 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు. దేని మీద చేసినారు? పంపులు, మోటార్లు, పైపులు, జనరేటర్లు ఎట్సెట్రా మీద పెట్టిపోయింది. అసలు హార్డ్ వర్క్ తవ్వాల్సిన పంప్ హౌస్, అసలు టఫ్ వర్క్ భూసేకరణ రెండు వదిలిపెట్టిపోయింది. సరే, పంప్ హౌస్కి సంబంధించి మేము గట్టిగా పిలిచినాం. 2011లో వదిలిపెట్టిపోతే 4 ఏళ్ల దాకా అక్కడ క్యాంపు కూడా లేకుండా పోయింది. పిలిపించినాం, వచ్చినాం. ఇప్పుడు పంప్ హౌస్ పనులు స్పీడప్ చేసినాం. భూసేకరణ ఒక కొలిక్కి వచ్చి ఒక 140-150 ఎకరాలు తీసుకున్నాం. మిగతా 800 ఎకరాలు రైతులు ఒప్పుకున్నారు ఇవ్వడానికి, ప్రభుత్వం ధర ఇవ్వడానికి ఒప్పుకున్నది. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి స్టే తీసుకొచ్చింది. సరే, ఇప్పుడు 2013 కింద నోటిఫై చేయాలి, చేస్తున్నాం దానికి. అది మినిమం 6 నెలల దాకా భూసేకరణ జరగదు. అది టైం టు టైం, మినిట్ టు మినిట్, డే టు డే చేస్తే అందులో ఏ చిన్న చిక్కులు వచ్చినా ఇంకో ఏడాది లేట్ అవుతుంది. సో అది నీ దురదృష్టమా అదృష్టమా కానీ ఎందుకో నీ ప్రాజెక్టు జరగకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా అడ్డుకోవడం నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. బట్ నేను మీకు మైక్ ఇస్తాను, నేను చెప్తా. దురుద్దేశంగా మంత్రి గారు ప్రాజెక్ట్ మళ్ళా ఆలస్యం చేయాలనే ఆలోచన ఆయన మాటలను బట్టి అనిపిస్తుంది సార్. నా క్వశ్చన్లో చెప్పాడు సార్ 2013 జీవో అవసరం లేదు, 123 జీవో అవసరం లేదు. మీరిచ్చా ఇప్పుడు ఎక్కడైతే మల్లన్న సాగర్ కానీ ఎక్కడెక్కడ భూసేకరణ చేస్తుండ్రు, కాళేశ్వరం కానీ అన్నారం బ్యారేజ్కి ఏ విధంగా కట్టిస్తున్నారో మీరు ఏ రేటో కట్టియండి, నేను ల్యాండ్ ఇప్పిస్తాను, రైతులు సిద్ధంగా ఉన్నారు, మిగిలిన 3000 ఎకరాలు ఇస్తాను చెప్పి నేను ఒప్పించాను. దాని గురించి మాట్లాడితే నీ అదృష్టమో దురదృష్టమో ఇది ఎక్కడ చూడండి సార్. మళ్ళీ మంత్రి గారు అదే సార్, మీరు క్లియర్గా చెప్తారు సార్, ల్యాండ్ ఇప్పించే బాధ్యత నాది. 5.5 డిండి ప్రాజెక్టు కింద. వెంకటరెడ్డి గారు, గౌరవ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు నేను మీ ద్వారా గౌరవ సభ్యులు వెంకటరెడ్డి గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష. మీరు అవసరం కూడా మళ్ళీ మాట్లాడతారు. మీకు ఏ ఇబ్బంది వచ్చింది సార్? 4,20,000 4,50,000కే ఇవ్వాలి. 19-20,000 ఎకరాలు మేము సేకరించాం. మా దగ్గర రైతులు వస్తే చెప్పాం, మీరు తీసుకోండి, ప్రాజెక్టులు కావాలి మనకని. ఇక్కడ కూడా నేను ఆ విధంగా ముందుకు వచ్చి మీకు చెప్పాను ప్రపోజల్. వల్ల మీ అదృష్టం దురదృష్టం అని చెప్పి ఈ విధంగా వాళ్ళని బాధ పెట్టకండి. అంటే కావాలని చేస్తే మీరు చెప్పలేము. వెంకటరెడ్డి గారు, చర్చ జరగనివ్వండి, సహకరించండి. మేము ఎవరినో బాధ పెట్టాలనో ఎవరినో కష్టపెట్టాలని కాదు. మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం తెలంగాణ రైతాంగాన్ని సుఖపెట్టాలి, 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ మార్చాలన్నదే మా లక్ష్యం. అయితే నేను గౌరవ సభ్యులు వెంకటరెడ్డి గారు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఏ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తారు చెప్పండి. నేను మీకు తెలియజేస్తున్నా, మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చిన 123 జీవో మీద స్టే మీద మీరు కేసు విత్డ్రా చేసుకోండి. 10 నెలల లోపల ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు అప్పచెప్తా. ఇప్పుడు
అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష రన్నింగ్ కామెంటరీస్. కేసులు వేస్తే ఎవరు వేయాలి అధ్యక్ష? భూమి ఉండే రైతు వేయాలి. ఆ భూమి కోల్పోతున్న రైతు కేసు వేస్తే ఆ రైతుకు ఇబ్బంది ఉన్నది కనుక అతను వేస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ చనిపోయినటువంటి రైతుల పేరు మీద 3 ఏళ్ల కింద 2 ఏళ్ల కింద చచ్చిపోయిన రైతుల పేరు మీద భూమి లేనటువంటి రైతు కూడా కేసేసి ఇవాళ ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలి, భూసేకరణ జరగొద్దని ప్రయత్నం చేస్తే దానికి మరి దయచేసి గౌరవ సభ్యులు ఆలోచించాలి. సో ఇప్పటికి కూడా నేను మనవి చేస్తున్నా, 2013 కింద ముందుకు పోతాం, దానికి ఇబ్బంది లేదు. ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చడం జరుగుతుంది. దానికి ఆలస్యం జరుగుతుంది. దాంట్లో ఉండే ప్రొసీజరు, దాంట్లో ఉన్న చట్టంలో ఉండేటువంటి ఆలస్యాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఒకవేళ వెంకటరెడ్డి గారు వారి పార్టీ నాయకులను ఒప్పించి కేసు విత్డ్రా చేస్తే మేము మీరన్న 10 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి అప్పచెప్పే బాధ్యత మాది. క్వశ్చన్ నెంబర్ 2282 మినిస్టర్ ఫర్ రెవెన్యూ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, A no sir, B does not arise, C does not